నైజాంలో రాజసాబ్ సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది. రాజసాబ్ సినిమా టికెట్లు బుకింగ్ తెరుచుకోలేదు. టికెట్ ధరల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్న రాజసాబ్ నిర్మాత తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. మరోవైపు సినిమా టికెట్ ధరలపై న్యాయస్థానాల్లో పోటాపోటీగా వాదనలు జరిగాయి. ఇప్పటికే రాజసాబ్ ప్రీమియర్ షో టికెట్ ధర పెంపుకు అనుమతిచ్చింది ఏపీ ప్రభుత్వం. రైట్, మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫణి జాయిన్ అవుతూ ఉన్నారు. రాజసాబ్ సినిమా టికెట్ల పెంపు విషయానికి సంబంధించి ఫణి ఏంటి అంటే ఆప్టిమిస్టిక్గా ఉందా, ఆశావాహకంగా కనపడుతోందా, లేదంటే రాజసాబ్కి ఇక్కడ టికెట్ల ధర పెంచుకునే అవకాశం ఉండే ఛాన్స్ లేదా? ఎట్లా ఉంది పరిస్థితి? డెఫినెట్ గా ఇది ఆశావాహంగానే ఉందని చెప్పాలి చక్రి. ఎందుకంటే నిన్న ఇంతకు ముందు వచ్చినది పుష్ప అండ్ అప్పుడు చిత్రాల వరకే పరిమితం చేయాలని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ పునరాలోచన చేసి ఈ రాజాసాబ్ సినిమా కానీ లేకపోతే కమింగ్ బిగ్ ఫిల్మ్స్ కానీ టికెట్ రేట్లు పెంచాలా, అలాగే ప్రీమియర్ షోలకి అనుమతించాలా అనేటువంటి విషయం మీద ఈ రోజు తెలియాల్సి ఉంది. అయితే రాజాసాబ్ నిర్మాత మాత్రం ఆశావాహంగానే ఉన్నారు. డెఫినెట్ గా అనుకూలంగా వస్తుందని, ఎందుకంటే ఈ రోజే ప్రీమియర్ పడాల్సి ఉంది. కానీ ఇంతవరకు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకి జీవో అనేటువంటిది ఇంకా ఏం రావడం జరగలేదు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్ల పెంపుకు కానీ అలాగే ప్రీమియర్ షోలకు కానీ ఆల్రెడీ అనుమతి ఇవ్వడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ నైజాం అని చెప్పాలి. సో ఈ నైజాంలో ఇవి అంగీకరిస్తే తప్ప లేకపోతే అది ఆ సినిమా మీద కొంచెం ప్రభావం పడే అవకాశం కనబడతా ఉంది. అందుకే అభిమానులు అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు తీర్పు అనుకూలంగా వస్తుందని, యథావిధిగా ప్రీమియర్లు పడతాయని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. టికెట్ ధర పెంపును ప్రీమియర్ షో రెండింటికినా, లేదంటే ఒక ప్రీమియర్ షో కోసం ఎక్కువ చూస్తున్నారు? ఎందుకంటే టికెట్ ధర పెంపు అనేది కొంచెం ఆప్షనల్గా చూడొచ్చు, బట్ ప్రీమియర్ షో అనేది ఎక్కువ గ్యాదరింగ్, ఎక్కువ పుల్లింగ్ ఉంటుంది కదా. డెఫినెట్ గా అంటే ఇప్పుడు రెండిటికి కలిపే వీళ్ళు ఫైట్ చేయడం జరుగుతుంది. అయితే మరి టికెట్ రేట్ ధరల గురించి పెంపు గురించి తర్వాత ఆలోచించవచ్చు. ముందు ప్రీమియర్లకి మీరు వేసుకోండి అని అంటారా, లేకపోతే ఏంటి అనేటువంటిది. అంటే టికెట్ రేట్స్ ప్రీమియర్ షో అంటేనే దానికి ఇప్పుడు ఏపీలో దాదాపు 1000 రూపీస్ ధరగా నిర్ణయించారు. ఇప్పుడు ఆ రకంగా కూడా ఇక్కడ చేయాలి అని అంటే దానికి కూడా అనుమతి కావాల్సి ఉంటుంది. సో అదే అవన్నీ వస్తేనే కానీ ఇప్పుడు బుకింగ్స్ అనేటువంటిది ఓపెన్ చేసే అవకాశం మనకు కనబడదు. కాబట్టి మేకర్స్ స్టిల్ వెయిటింగ్ ఈ విషయం మీద ఎప్పుడు తీర్పు వస్తుందా అని చెప్పి చూస్తా ఉన్నారు చక్రి. ఆల్రైట్, ఏంటి ఇప్పుడు అంటే ఆన్లైన్లో బుకింగ్ కూడా ఆప్షన్ కనబడటం లేదా? ఎట్లా ఉంది రాజసాబ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి? అంటే ప్రస్తుతానికైతే ఈ ప్రీమియర్స్ కి సంబంధించి బుకింగ్స్ ఇంకా ఏమీ ఓపెన్ కాలేదు చెప్పి, ఏపీలో మాత్రమే ఓపెన్ అయ్యాయి. సో దీని గురించి ఇంకా బుకింగ్స్ అయితే ఓపెన్ కావాలంటే వన్స్ ఒకసారి టికెట్ ప్రైస్ కానీ సెట్ అయ్యి అన్ని ఓకే అనుకుంటేనే తప్ప మనం బుకింగ్స్ కూడా ఓపెన్ చేసే అవకాశం కనబడదు. బట్ ఏదేమైనప్పటికీ లేట్ గా బుకింగ్స్ ఓపెన్ అయినా ప్రభాస్ అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నారు ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయని. డెఫినెట్ గా Day 1 అనేటువంటిది చాలా బిగ్గెస్ట్ నెంబర్ చేస్తుందని కూడా విష్ణుప్రసాద్ నమ్ముతున్నారు. నిన్న ఆయన మీడియా లో మాట్లాడుతూ ఫస్ట్ డేనే 100 crore మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కూడా, వరల్డ్ వైడ్ 100 crore ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఫణి.